నోటీసుల సుడిగుండం దానంను వెంటాడుతున్న అనర్హత గండం. దానం నాగేందర్ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ తుది తీర్పు ఇచ్చిన ఆయనకు టెన్షన్ తప్పడం లేదు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వదల దానం నాగేందర్ నిన్నొదల అంటున్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినా తాను మాత్రం వదిలేది లేదంటున్నారు. దానం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారన్న స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. స్పీకర్ ట్రిబ్యునల్ కు దానం నాగేందర్ కు నోటీసుల్ని జారీ చేసింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫారంపై ఎంపీగా పోటీ చేశారని కోర్టుకు ఆధారాల్ని సమర్పించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది. 2023లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి 2024లో సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారన్నారు. దానం ఎంపీగా నామినేషన్ వేసిన రోజు నుంచి ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టును కోరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానం నాగేందర్ తీసుకున్న శాలరీని రికవరీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఫిరాయింపు ప్రతినిధులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించారు. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ తీర్పును కొట్టేయాల్సిందిగా హైకోర్టును కోరారు మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది. మరోవైపు స్పీకర్ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఏజీగా ఉండి స్పీకర్ తరపున ఎలా వాదిస్తారంటూ హైకోర్టు ఆయన్ను ప్రశ్నించడంతో తను సీనియర్ న్యాయవాదిగా హాజరవుతున్నానని సుదర్శన్ రెడ్డి చెప్పడంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పుపై కోర్టుల్ని ఆశ్రయిస్తామని ప్రకటించింది. దీంతో మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసుల పరంపర కొనసాగే అవకాశం లేకపోలేదు.